హాయ్ అండి, నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నాను మనసుగా కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను ఏం కర్రీ వండబోతున్నానంటే కోడిగుడ్డు చిక్కుడుకాయ కోడిగుడ్డు పుల్లడి అయితే చేయబోతున్నానండి. చూసేయండి, నేనైతే ఎలా చేస్తానో. చాలా బాగుంటుంది. ఎక్కువగా మా అత్తయ్య అయితే చేసేదండి, అంటే మా మేనత్త, మా బాప అయితే చేసేది. అదైతే నేనైతే ఇప్పుడైతే ట్రై చేస్తున్నాను. చూడండి, మీకైతే చూపించేస్తాను ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన ఛానల్ చూసే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. బాయ్ అండి. ఇదిగోండి, ఈరోజైతే నేను చిక్కుడుకాయ టమాటా కోడిగుడ్డు అయితే వండుతున్నానండి. ఇదిగోండి కోడిగుడ్డు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, చిక్కుడుకాయలు అయితే నేనైతే కోసేసుకుని పక్కన అయితే పెట్టుకున్నాను. ఇప్పుడైతే తయారు చేసి అయితే చూపించేస్తాను, చూసేయండి. కోడిగుడ్డును అయితే కాసేపు అయితే కొంచెం ఎర్రగా వచ్చేదాకా అయితే వేసుకుందామండి. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది చిక్కుడుకాయ కోడిగుడ్డు పుల్లడి అయితే. చక్కగా అయితే ఎర్రగైతే వేగిపోయింది కోడిగుడ్డు. ఇందులోనైతే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అయితే వేసుకుంటున్నాం. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాం కదండి. కాసేపు అయితే మగ్గనిద్దాం. అదిగోండి, ఉల్లిపాయలు అయితే కొంచెం అయితే మగ్గిపోయినాయి కదా. ఇప్పుడైతే నేను చిక్కుడుకాయలు, టమాటాలు కూడా అయితే వేసుకుంటున్నాను.
సాల్ట్ అయితే వేసుకుంటాను, బాగా చక్కగా మగ్గిపోతాయి. ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాం. ఇవన్నీ బాగా కలిపేసుకుని కాసేపు అయితే మగ్గనిద్దామండి. మనకి సాల్ట్ అయితే చక్కగా టమాటా, ఉల్లిపాయ, చిక్కుడుగా అయినా సరే తొందరగా అయితే మగ్గిపోతాయి. ఇప్పుడైతే మూత పెట్టేసుకుని ఇదిగోండి చూడండి, చక్కగా అయితే మగ్గిపోయి టమాటాలు, ఉల్లిపాయలు, చిక్కుడుకాయలు చూడండి ఎంత బాగా మగ్గిపోయినాయో. ఇప్పుడైతే నేను ఉప్పు అయితే వేసేసుకున్నాను కదా, కారం అయితే వేస్తున్నాను. కారము, పసుపు, ముందైతే పసుపు అయితే వేసుకుంటున్నాను. రెండు స్పూన్లు కారం, గుంటూరు కారం, ఇందులో అయితే కొన్ని వాటర్ అయితే పోసుకుంటాను. కొన్ని వాటర్ అయితే పోసుకున్నాను కదండి, దీన్ని అయితే కాసేపు అయితే ఉడకనిద్దాం. కూర ఎలాగుందో ఒకసారి అయితే చూసేద్దాం. చూడండి, ఇదిగోండి చక్కగా అయితే ఉడుకుతుంది కదా. ఇప్పుడైతే నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇవ్వండి, కొంచెం కొత్తిమీర కూడా అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడైతే మూత అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా కాసేపు అయితే ఉడకాక మీకైతే టేస్ట్ అయితే ఎలాగుందో మా పిల్లలు ఇద్దరు అయితే చెప్తారండి. ఇదిగోండి, కూర అయితే చూడండి చక్కగా రెడీ అయిపోయింది. చక్కగా దగ్గరికి అయితే ఉడికిపోయింది కదండి. ఇప్పుడైతే మా పిల్లలు అయితే టేస్ట్ అయితే చూసి ఎలాగుందో మీకైతే చెప్తారు. స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను నేను. తిను. చిక్కుడుకాయ కోడిగుడ్డు పుల్లటి ఎలాగుంది? బాగుందమ్మా. మా వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ అండి. తినండి.